స్కానర్లని రెడీగా ఉంచుకోవాలి. స్కానర్లన్నీ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించిన టీచర్స్ వాళ్ళు కొంతమంది రాశారు. అందరూ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరినీ కూడా మైక్రో అబ్జర్వర్తో మొత్తం 320 మంది సభ్యులు ఫిల్ చేసినటువంటి ఫారం ఉంటుంది. మీరు చేయవలసింది కాన్స్టిట్యున్సీ పేరు రాసుకుంటారు, రౌండ్ నెంబర్ రాసుకోవాలి, టేబుల్ నెంబర్ రాసుకోవాలి, అది ఫిల్ చేయాలి. సియు నెంబర్ కూడా మీరే ఫిల్ చేయాలి, అది ప్రీ ప్రింటెడ్లో రాదు. కాన్స్టిట్యున్సీ నెంబరు నేమ్ అవి వచ్చేస్తుంది. రౌండ్ నెంబరు, టేబుల్ నెంబరు, సియు నెంబరు, పోలింగ్ స్టేషన్ నెంబరు అది ఫిల్ చేయాలి. కింద క్యాండిడేట్స్ పేర్లు ఉన్నాయి. ఉదాహరణకి నర్సాపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ 15 మంది ప్లస్ నోట 16 లైన్లు ఉంటాయి రోస్. పక్కన నంబర్ ఆఫ్ ఓట్స్ అని చూపించాలి. ఆ ఓట్స్ మీరు సిఈలో నుంచి డిస్ప్లే అయినప్పుడు ఏదైతే వస్తుందో ఫస్ట్ క్యాండిడేట్ 1 అని వస్తుంది, ఎన్ని ఓట్లు అని వస్తుంది. అది అక్కడ సూపర్వైజర్ ఉంటారు, అసిస్టెంట్, వాళ్ళు ఇంకొక ఫారంలో ఫామ్ 17C పార్ట్ 2లో వాళ్ళు రాస్తారు. మీరు ఈ ఫామ్లో మీరు రాదు, మీరు సైలెంట్గా కూర్చోవడానికి లేదు. ఈ ఫామ్ ఫిల్ చేసి లాస్ట్లో మీరు సంతకం పెట్టిన తర్వాత ఈ ఫామ్స్ అన్ని మన అబ్జర్వర్, జనరల్ అబ్జర్వర్ ఆ నియోజకవర్గానికి ఎవరినైతే నియమించున్నారో వారికి మీరు లాస్ట్లో అందజేయవలసి ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ రౌండ్కి మీకు ఉదాహరణకి మనకు గురజాల అనుకోండి, 22 రౌండ్లకి 22 ఫారాలు, ఈ ఫామ్స్ ఇది 22 రౌండ్లకు రాయాలి. సో మీ పని మీరు రాస్తారు, మీరు అక్కడ ఉండేటువంటి అసిస్టెంట్ రాస్తారు. ఈ రెండు కూడా ఎక్కడ వేరియేషన్ ఏమీ ఉండకూడదు, రెండు కూడా సమానంగానే ఉండాలి. ఇద్దరు చూసి రాయాలి. నెక్స్ట్ సో ఇద్దరు అడిషనల్ మైక్రో అబ్జర్వర్స్ని కూడా మనము అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇందులో మైక్రో అబ్జర్వర్ 1 ఆ డేటా ఎంట్రీకి సంబంధించినటువంటి కంప్యూటర్ ఎక్కడైతే ప్లేస్ చేసి ఉంటామో ఆ హాల్లో రౌండ్ వైజ్ కంపైలేషన్ ఆఫ్ ద ఓట్స్ రికార్డెడ్ ఇన్ ఈచ్ క్యాండిడేట్, అంటే ఆ కంపైలేషన్ చేసేటువంటి ప్లేస్లో ఆ ఎంఓ 1 ఉంటారు. ఆయన ఇంకో చేసిన పని ఏంటంటే షుడ్ ఎన్ష్యూర్ దట్ ఎంట్రీస్ ఇన్ ద పార్ట్ 2 of the 17C are correctly entered in this computer by the data entry. అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అందులో 17C నుంచి వచ్చినటువంటి డేటాని కరెక్ట్గా ఎంట్రీ చేస్తున్నారా లేదా అనేటువంటిది మీరు ఎన్ష్యూర్ చేస్తారు. ఈటీపీబీఎస్ అంటే ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్. సర్వీస్ ఓటర్స్కి మనం ఈటీపీబీఎస్ ద్వారా ఓట్స్ని ఎలక్ట్రానికల్గా ట్రాన్స్మిట్ చేశాం. అలా పంపించేటప్పుడు మనం అనెక్సర్ 5ని జనరేట్ చేసుకొని ప్రతి ఓటర్కి ఒక యూనిక్ క్యూఆర్ కోడ్ని ప్రిపేర్ చేసి ఆ క్యూఆర్ కోడ్తో మనం ఏం చేసామంటే ఎలక్ట్రానికల్గా ట్రాన్స్మిట్ చేసాం ఓటర్స్ని. వాళ్ళు అక్కడ యూనిట్ ఆఫీసర్ దగ్గర ఆ ఓటుని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు కవర్స్లో ఓటుని నమోదు చేసి పంపిస్తారు. ఆ పంపించిన ఈటీపీబీఎస్ బ్యాలెట్ పేపర్ని మనము కౌంటింగ్ చేసేటప్పుడు ప్రీ కౌంటింగ్, డ్యూరింగ్ కౌంటింగ్ 2 ఉంటాయి. కౌంటింగ్ రోజు ఉదయం 8 గంటలకి ఈటీపీబీఎస్ ప్రీ కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం. ఈ ప్రీ కౌంటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎనెక్సర్ 5లో ఏ క్యాండిడేట్కి ఏ క్యూఆర్ కోడ్తో పంపించామో ఆ ఓటర్స్ నుంచి అదే క్యూఆర్ కోడ్తో మనకి 13A, BC వచ్చాయా లేదా అనేది వెరిఫై చేసుకోవడమే ఈ ప్రీ కౌంటింగ్లో జరిగే ప్రక్రియ. పేషెంట్స్ తోటి కూర్చోబెట్టాలి. మళ్ళీ ఆమె దగ్గర వెళ్ళి నాకు పని లేదు నేను వెళ్ళిపోతాను, నాకు పని లేదు వెళ్ళిపోతానంటే మేము మీకు గట్టిగా పంపిస్తాము. ఓకే, సో ఎవ్రీబడి హ్యాస్ టు డూ ద జాబ్ ఇన్ ద బెఫిటింగ్ మేనర్, ద డ్యూటీ దట్ ఈస్ అలాటెడ్ టు యూ. సో దీంతో పాటు కౌంటింగ్ ప్రాసెస్ నడుస్తున్నప్పుడు యు ఆర్ అబ్జర్వర్స్, యు ఆర్ నాట్ డైరెక్ట్లీ ద కౌంటింగ్ సూపర్వైజర్ ఆర్ కౌంటింగ్ అసిస్టెంట్. సో వాళ్ళు చేస్తున్న పనుల్లో కూడా వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తున్నారా, అమాయకులుగా, అంటే నాట్ నెసెసరీలీ దే ఆర్ డూయింగ్ ఇట్ వాంటన్లీ, దే మైట్ బి డూయింగ్ సమ్ మిస్టేక్ అన్నోయింగ్లీ, అన్ఇంటెన్షనల్లీ, అలాంటి ఏమైనా చేస్తున్నారో మీరు చూస్తూ ఉండాలి. దట్ ఈస్ యువర్ జాబ్ యాజ్ అన్ అబ్జర్వర్. ఆర్ ఎనీ పేపర్ కింద పడిపోయిందా, ఎనీ వివిప్యాట్ స్లిప్స్ కౌంట్ చేసేటప్పుడు అటు ఇటు పడిపోయిందా, వాళ్ళు హడావిడిలో ఉంటారు రైటింగ్లో కానీ దాంట్లో. సో యు ఆర్ దేర్ జస్ట్ ఫర్ ద అబ్జర్వేషన్. మీరు ఇది చేస్తూ ఉండాలి, చెక్ చేస్తూ ఉండాలి. ప్లస్ ఇప్పుడు ఈవీఎం కౌంటింగ్ నడుస్తుంది, మెషిన్ పెట్టారు, సియు పెట్టడం జరిగింది. సియు ది కౌంటింగ్ సూపర్వైజర్ హ్యాస్ పుట్ ద సియు ఇన్ సచ్ ఎ వే
దట్ మేష్ అవతల ఉన్నటువంటి కౌంటింగ్ ఏజెంట్స్ కి కనిపించట్లేదు. సో అలాంటి సమయంలో ఇట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్, యూ హ్యావ్ టు టెల్ ద సూపర్వైజర్, బాబు ఇది మనం ముగ్గురికే కనిపిస్తుంది, ఆ కౌంటింగ్ ఏజెంట్స్ కి కనిపించట్లేదు, పుట్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే సో దట్ ఎవ్రీబడి షుడ్ బి విజిబుల్. సో మళ్ళీ దాని మీద ఎవరు డౌట్ లేకుండా మనం అందరూ కలిసి ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సిమిలర్లీ ఇప్పుడు మీరు ఈవీఎం కౌంటింగ్ చేసేటప్పుడు రాసుకుంటారు, మీకు ఇచ్చిన 17C Part 2 ఏదైతే ఇచ్చున్నారో దాంట్లో రాసుకుంటారు. సిమిలర్ గా వాళ్ళు కూడా రాసుకుంటారు కౌంటింగ్ సూపర్వైజర్స్. మీరు సెపరేట్ గా రాస్తారు, వాళ్ళు సెపరేట్ గా రాస్తారు. మీరు ఇచ్చిన షీట్ అబ్జర్వర్ దగ్గర వెళ్తుంది, వాళ్ళు ఇచ్చిన షీట్ ఆరో దగ్గర వెళ్తుంది. మళ్ళీ ఆరో టేబుల్లో అబ్జర్వర్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ టాలీ చేస్తారు. సో మీరు రాసింది కౌంటింగ్ సూపర్వైజర్ రాసింది ఏమైనా తేడా ఉంటే అక్కడ తెలిసిపోతుంది. సో మీరు డైరెక్ట్ గా ఏటీఎం నుంచి చూస్తూ రాసుకోవాలి, కానీ కౌంటింగ్ సూపర్వైజర్ రాసారు అది చూసుకొని నేను రాసుకుంటారంటే అది కరెక్ట్ కాదు. అర్థమైందా? సో యు ఆర్ నాట్ డూయింగ్ ద జాబ్ దట్ ఈస్ అలాటెడ్ టు యు. ఆర్ కౌంటింగ్ సూపర్వైజర్ రాసింది మీరు కాపీ చేసేస్తే దెన్ టాలీ అంటే క్రాస్ చెక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో యువర్ పర్పస్ ఇస్ టు క్రాస్ చెక్ వాట్ ఎవర్ ఇస్ ద ప్రాసెస్ బీయింగ్ ఫాలోడ్.